భారతీయ సనాతన ధర్మంలో భగవంతుని ఆయుధాలు కేవలం సంహారక సాధనాలు మాత్రమే కాదు, అవి దివ్య శక్తికి ప్రతీకలు. అందులో అగ్రగణ్యమైనది శ్రీ మహావిష్ణువు ధరించే సుదర్శన చక్రం. అసలు ఈ చక్రం విష్ణుమూర్తికి ఎలా లభించింది? విష్ణు పురాణం, హరివంశ పురాణం ప్రకారం ఇప్పుడు జరుగుతున్న వైవస్వత మన్వంతర ప్రారంభంలో సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని ప్రచండ వేడిని భరించలేక తన స్థానంలో ఒక ఛాయాదేవిని సృష్టించి ఆమె తపస్సుకు వెళ్ళింది. ఆ విషయం తెలుసుకున్న సూర్యుడు తన తేజస్సును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు సంధ్యాదేవి తండ్రి అయిన దేవశిల్పి విశ్వకర్మ సూర్యుని శానచక్రంపై ఉంచి ఆయన తేజస్సులో 1/8వ వంతును చెక్కాడు. అలా వెలువడిన దివ్యమైన సూర్య పదార్థం నుండే విశ్వకర్మ అజేయమైన సుదర్శన చక్రాన్ని రూపొందించి శ్రీ మహావిష్ణువుకు బహుకరించాడు. దుర్దర్శనంగా అంటే చూడలేనంత వేడిగా ఉన్న సూర్యశక్తిని సుదర్శనంగా అంటే మంగళకరమైన రూపంగా చూడదగినదిగా మార్చినందున దీనికి సుదర్శన చక్రం అనే పేరు వచ్చింది. అయితే మన పురాణాలలో ఉన్న కల్పభేదం వలన వేర్వేరు సృష్టి చక్రాలలో ఒకే సంఘటన భిన్నంగా జరుగుతుంది. ఉదాహరణకి శివపురాణం మరియు లింగ పురాణం ప్రకారం ఒకానొక కల్పంలో రాక్షస సంహారం కోసం విష్ణుమూర్తికి అత్యంత శక్తివంతమైన ఆయుధం అవసరమైంది. అందుకోసం విష్ణుమూర్తి పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. 1000 కమలాలతో శివుణ్ణి అర్చిస్తుండగా శివుడు ఒక కమలాన్ని మాయం చేశాడు. అప్పుడు విష్ణువు తన కంటినే కమల నయనంగా పీకి శివునికి సమర్పించాడు. ఆ భక్తికి మెచ్చిన బోలాశంకరుడు తన అంతర్గత శక్తితో కూడిన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు. అలాగే అహిర్బుజ్ఞ సంహిత ప్రకారం విష్ణువు యొక్క సంకల్ప శక్తి నుండే సుదర్శన చక్రం నేరుగా ఉద్భవించింది అని చెప్తున్నారు. ఈ విధంగా ఏ కల్పంలో చూసినా సుదర్శన చక్రం అధర్మాన్ని అంతం చేయడానికి, భక్తులను రక్షించడానికి ఉద్భవించింది. ఇది కాలచక్రానికి, జ్ఞానానికి చిహ్నం. అంబరీషుడిని రక్షించిన, శిశుపాలుని శిక్షించిన సుదర్శన చక్రం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది. మంగళకరమైన దర్శనాన్ని ఇచ్చే ఈ సుదర్శన చక్రం మనందరినీ రక్షించుగాక.